పరాశక్తికి తండ్రి పూల దండ అమ్మల గండ అమ్మకు ఆది పరాశక్తికి గల్ల 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 గల్ల
శ్రీనివాస శ్రీ వెంకటేశ్వర రమణీయ నామవాడ సర్వాంతర్యాపినై సర్వరూపం కలిగిన ముగ్గురుమ్మల మూలూటమునయ్యి మరి నీ ఆలయ ప్రాంగణంలో అరహరా ధర్మలతోటి జయపదాన్ని వరాన్ని ప్రసరం చేసి దైవానిగా నీవు నిలిచి ఆనంద భావముతో ప్రసన్నమయ్యి మరి శరణదేవి నవరాత్రులు ఆశ్వేజ మాసం అరహరా ఆనంద వైకుంఠాలతోటి దివ్యమూర్తివై మరి కైలాసవాస శ్రీనివాస నరయ్య రామవాడ గోవింద మరి వైకుంఠము వీడి ఈ భూమండంలో వెలిసిన శ్రీనివాస మరి సకల రూపాలతో ఇంద్రకిలాద్రి మీద నేను వెలిసి ఆనంద రూపాలు పొందినందుకు బింబోత్సవంలో జయపదంగా ప్రసన్నమయ్యి మరి నీ ఉత్సవములు నా ఒక అనుగ్రహమైన శరణదేవి నవరాత్రులు ఆరంభమయ్యి ఆనంద రూపాలతోటి దివ్యమూర్తిరై 9 రాత్రులు శరణదేవి నవరాత్రులుగా ప్రసన్నం చేసి 9 రాత్రులు బ్రహ్మోత్సవములుగా తిరిగించి మరి శాసాద్రి పానుపుపై శాసపానుపు వేసి చిన్న శాసనం మీద ఆనంద ఉయ్యములతోటి గోవింద నామములతోటి భక్తుల అనుగ్రహంతో నీవు తిరిగించి వరముతో సిరివీధుల్లో ఊగులు ఆడుతున్నావు మరి సకల సంభ్రమలు ప్రసన్నమయ్యి ఆనందమైన ఈ ఒక కోవిల్లో దైవానుగ్రహాన్ని ప్రసన్న చేసి నేను ఉన్నానని ఇంద్ర సాక్ష్య బిడ్డల సాక్ష్యం నీకు వరమిస్తున్నా నా వరంలో ఎలాంటి ఆటంకము రానివ్వను దైవానుగ్రహాన్ని ప్రసన్న చేసి కష్టకాలాలు తీర్చి శరణదేవి నవరాత్రులకు అర్థం ఏమిటి అన్న దాని భావము చూపించి భావములో నేను ఉంటానని ఇందరు బిడ్డల సాక్ష్యం నీకు ప్రమాణకం చేస్తున్నా నా ప్రమాణకముల ఆటంకము లేకుండా నా పక్కన సంతను నిలిచిపోయి జయపదమైన కష్టకాలాలు తీరి ఎవరైతే అరహరా రూపాలు పొంది వైకుంఠమైన ధరాతో శరణో అంటూ ఈ ఒక ఆలయ ప్రాంగణంలోకి వచ్చి దైవ దృష్టితో నేను చూసి నీ ప్రదర్శనములు చేసి గిరి ప్రదర్శనములు ఎవరైతే తల వంచి చేస్తారో కష్టకాలములు 7 గడియల్లో తీస్తానని ఇంద్ర సాక్ష్య అభయమిస్తున్నా నా అభయానికి ఆనందమైన మొక్కు దేవతలు అడ్డుపడ్డా ఈ ఆజ్ఞ ఆగదని ఇంద్ర సాక్ష్య అభయమిస్తున్నా మరి శాంతి స్వరూపుడు అయ్యి నా శంతను నిలిసి మరి సకల రూపాలతో తాండవాడాలని ఇంద్ర బిడ్డల సాక్ష్యం నీకు అభయమిస్తున్నా గోవింద 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 ఓం శాంతి 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 హరి ఓం శాంతి 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 హరి ఓం శాంతి 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 హరి ఓం శాంతి 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 నమో నమో శివ శివ శంకర భక్త శంకర
శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ చంద్రకళాధర నమ శివాయ పార్వతి రమణ నమ శివాయ త్రిశూలధారి నమ శివాయ త్రినేత్రధారి నమ శివాయ గంగజటాధర నమ శివాయ గౌరీ మనోహర నమ శివాయ భక్తవ శంకర నమ శివాయ భోలా శంకర నమ శివాయ 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 నమ పార్వతీ పదయే హర హర మహాదేవ శంభో శంకర ఓం భువస్సువః తత్సవితుర్వరేణ్యో భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యో భర్గో దేవస్య ధీమహి ధియో యో నః నమోస్తుతే ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యో భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణే నమస్తుతే ఓం నారాయణ హరి నారాయణ ఓం నారాయణ హరి నారాయణ హరి 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 నారాయణ శివ 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 నారాయణ ఓం నారాయణ హరి నారాయణ ఓం నారాయణ హరి నారాయణ హరి 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 నారాయణ శివ 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 నారాయణ హరి నారాయణ శివ నారాయణ ఓం నారాయణ హరి నారాయణ ఓం నారాయణ హరి నారాయణ జై ఆంకాళ పరమేశ్వరి మాతకు నమ్మకు ఆదిపరాశక్తికి బాలా త్రిపుర సుందరి మాతకు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఓం నమో పార్వతీ మదయే హర హర మహాదేవ శంభో శంకర హర 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 మరి సకల రూపాలు పొంది సర్వం ప్రసన్నురాలయ్యి ఆనంద రూపాలతో తిరిగిచ్చిన వరం ప్రసన్నురాలయ్యి మరి శరణ ప్రసన్నమయ్యి సకలముతోటి మరి సదా సాంబద్దు ఏది జరిగినా నా మీద ఎప్పుడు నేను పెట్టుకోను ఏది జరిగినా నా మీద అసలు పెట్టుకోను నేను అయ్యో పోతున్నా
వాహనానికి చిన్న అర్థం వచ్చి పడిపోతారు. ఏదమ్మా శ్రీనివాస ఆదాయం వచ్చాం ఏదో పడిపోయిందని ఈ మనసులో ఏమైపోతే గిలి అయిపోతుంది. ఈ గిలి ఎక్కడ అవుతుంది? మనిషి మరణించేంత వరకు ఈ గిలి ఉంటుంది. కానీ నేను చెప్పేది శ్రద్ధగా విన్నది శ్వాస ధ్యాస ఈ దేహం మొత్తం మన మీద అనుకున్నది. అధికారములు మొక్కున ముక్కును పరిచయం పడకుండా నడిచే పాదవిషయంలో కందు కాపాడుకుంటూ జైపదంగా ఇంటి వరకు జైవ వరమతో నేను సాగనంపుతా. మరి సకల రూపాలు పొంది శరణదేవి నవరాత్రులు అసలు ఎందుకు వచ్చినాయి అమ్మా? మరి ఎందుకు దీని తరుణం అన్నది? మరి సదా సాంబశివ ఈశ్వరుడు ముక్కొంటి వాడ వరమిచ్చేవాడ భోళ శంకర భక్తమించిన భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? మరి కలియుగ పట్టణం అనే ఒక పట్టణంలో మతమొచ్చిన రాజులు మొత్తం 7 రాజులు ఉన్నారు. కాటం రాజు, కడియం రాజు, రవిద్రేయ రాజు, గిరిరాజు, రవిద్రేయ రాజు. ఈ రాజులు మొత్తం ప్రసన్నమయ్యి అడ్డబొట్టు పెట్టి ఆడదేవుని కొలవరాదని సదా సాంబశివుడినే మరి ఈశ్వరుడు మహేశ్వర ఈ యొక్క లింగ ప్రసన్నమే కానీ అడ్డబొట్టు పెట్టి ఆడదేవుని కొలవరాదని ఈ రాజులు మొత్తం శాసిస్తారు. ఈ కలియుగ పట్టణంలోకి తరుణం అవ్వాలంటే ఈ రాజు ఆజ్ఞలు ఉండాలి. రాజులు ఆజ్ఞ ప్రసన్నమై ఉండాలి. ఈ ఆజ్ఞ ప్రసన్నం అవ్వాలి. అప్పుడు ఒక పరిము తిరిగించి పార్వతీదేవి సదా సాంబశివుడిని ఇవ్వమడిగింది. మరి స్వామి నా పానపురుష, నా పాననాథ, సకల రూపాలు కలిగిన వాడా, వైకుంఠమైన ధనం కలిగిన వాడా, ఆనందమూర్తివి, మరి కైలాస మార్గంలో ఉండేవాడా, కలియుగ పట్టణం అనేది ఎక్కడో ఉన్నది. ఈ ఉన్న దాంట్లో నీ ఒక స్వర్ణే స్వర్ణం అవుతుంది. అడ్డబొట్టు పెట్టి ఆడదేవుడు కొలవరాదన్న అనుగ్రహం ఎందుకు వచ్చింది స్వామిని ఈ పార్వతీదేవి ఒకసారి పరమేశ్వరుడు వినమడిగింది. మరి సకల రూపాలు పొంది ఆడవారికి ఆవశ్యం వచ్చిన తట్టుకోలేరు, ఆనందం వచ్చినా తట్టుకోలేరు. ఈ సకలం ప్రసన్నం అవుతుంది. కానీ సదా సాంబశివుడు ఎవరు చెప్పరా? మరి సకల రూపాలు పొంది ఆనందమైన రూపాన్ని ఆత్మలో దాచుకున్నాడు. మరలా ఒక పరిము తిరిగించింది. స్వామి ఇదిగో అడ్డబొట్టు పెట్టి ఆడదేవిని భగవరాధనున్నారు. మరి ఆడదేవి సృష్టికి మూలం ఈమె ఏంది, ఏమి జరుగుతుంది అని ఈ పార్వతీదేవి పరమేశ్వరుని వివరం అడిగిందంట. ఈ స్వామి చెప్పలేక కాదు, తెలియక కాదు, మర్మము రావాలి, టైము ఆశ్రమం అవ్వాలి. ఈయన చెప్పింది జరగాలి. మరి జరగాలని ఏం చేయాలి? మరలా దాన్ని గర్భంలో దాచుకున్నాడు. మూడో సారి ఎవరిచ్చింది? ఆగ్రహం అయింది. పరమేశ్వర, ఈశ్వర, ముఖండివాడ, వరమునిచ్చేవాడా, శంకర. మరి ఆదికి మూలము స్త్రీ. నేను లేని ఏమి జరుగుతుందని చెప్పి ఒక 7 గడియల స్వర్ణంలో లీనమైపోయింది. ఈ సృష్టి మొత్తం ఆగిపోయింది. గాలి, ధూళి, పేద, పిసస్, కాని, మోహన, మంత్ర, యంత్ర, తంత్ర ఏది తిరిగించట్లా. అయ్యో ఈమె ఆగ్రహాలైతే ఇది కలియుగం మొత్తం ప్రసన్నమైపోతుంది, ఏం చేయాలని చెప్పి మరి సదా సాంబశివుడు ఒక్కసారి బావా మరి ఒక పరిము నువ్వు ప్రసన్నం కావాలని ఈ యొక్క శ్రీనివాసుడు నన్నడిగిన నామాలవాడు విష్ణుమూర్తిని ప్రవేశించాడు. అప్పుడు వైకుంఠం వీడి ఈ యొక్క విష్ణుమూర్తి కైలాసానికి వచ్చాడు. ఈ ఎమ్మటే ఉంటాడు, ఎవరు విధి రాత రాస్తూ ఉంటాడు. కానీ ఆయనకి ఎవరికి అసలు తెలియదు. రాసిన రాత మళ్ళీ వెనక చెప్పాలంటే ఆయన వల్ల కూడా కాదు. బెంబ ఆయన ఎప్పుడు ఎమ్మటే తిరిగిస్తూ ఉంటాడు. అప్పుడు ఈ త్రిమూర్తులు 3 ప్రసన్నమయ్యారు. మరి బావా ఈయన వాగ్దానాలయ్యి స్వరంలో ప్రసన్నమైంది. గాలి సంభవించిపోయింది. ఆకాశానికి మేఘం పట్టిందన్న వర్షము లేదు. ఆకలిని బిడ్డలు అల్లాలిపోతున్నారు. ఏం చేయాలి బాబాయ్? ఒక పరిము ఎవరిచ్చాడు? మరి సదా సాంబశివ, ఈశ్వరుడా, ముక్కొంటివాడా, వరమిచ్చేవాడా, భోళ శంకర. నీకు తెలియదు ఏది లేదు. కానీ ఇది కలియుగ పట్టణం. ఇది అంతా కలియుగం. కలియుగం అంటే మానవులు సామాన్యులు కాదు. భగవంతుని పరీక్ష చేస్తారు. భగవంతునే హర్ష చేస్తారు. టైం వస్తుంది. ఈ టైం ఆశ్రమైంది. మరి ఈ టైం ఆశ్రమైంది బాబా ఏం చేయాలి? ఆమెను నువ్వు తిరిగించమన్నాడు. మరి వరమతో ప్రసన్నమయ్యి మరి సోదరి అరహరా పార్వతీదేవి సకల రూపాలు కలిగిన ముగ్గురమ్మల మూడటమ్మ నీ యొక్క పాలనకు టైము ఆశ్రమైంది. నీవు ధ్యానము విదిలిపెట్టి ఈ లోక సంచారాన్ని ప్రసరణ చేస్తే ఎవరు మేము వివరిస్తామని చెప్పి ఈ సదా తరుణమైన రూపం కలిగిన శ్రీనివాసుడు నన్నయ్య నామాలవాడు విష్ణుమూర్తి అవతారంలో ఉన్న ఆయన తిరిగిచ్చాడు. మరి అన్న మాటకు సవదాటకుండా అరహరా ఈ పార్వతీదేవి స్వరం నుంచి బయటికి వచ్చింది. ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఈ 7 కోట్ల భూమండలం మొత్తం మళ్ళీ సొన్నిచ్చిపోయింది. ఆనందం తిరిగిస్తూ ఉంది. అభినముతో ఆనంద గాలి ధూళి అంత ప్రసన్నములతో తేజస్సుగా ఉంది. కానీ ఆకాశానికి మేఘం పట్టింది, వర్షము లేదు. మరి సకల రూపాలు కలిగి సోదరి కలియుగ పట్టణం అనే ఒక పట్టణములో కల్లోలం కలిగిన రాజులు 7 ఉన్నారు. మతమొచ్చిన రాజులు
మరి ఈ మతమచ్చిన రాజులకి శిక్ష పడాలంటే తరుణం తిలకించాలంటే నీవు ఒక ఆజ్ఞ పాలన అవ్వాలి. మరి ఈ పాలన అవ్వాలంటే చరిత్ర చాలా ఉన్నది. ప్రతి ఒక్క దినము నీకు తిరిగిస్తూ ఉంటాం. ఈ తిరిగిచ్చిన దినము నీవు అక్కడికి వెళ్ళాలి. మరి అన్న మరి నీ ఒక తరుణాన్ని ప్రసరం చేస్తే రూపరేఖలు కలిగిన సదా సాంబశివుడు ముప్పటి వాడు వరమునిచ్చేవాడు బోల శంకరుడు ఈయనకు మించిన వాడు ఎవరు లేరు. ప్రతి దినము నీకు ప్రసన్నం చేస్తాడు. ఈ ప్రసన్నం చేసినప్పుడు నీవు తిరిగిస్తాలి. ఈ రాబేయాలి